కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. విషయాలకు వస్తే నూజివీడు పార్థసారథి అప్పారావు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. కైకలూరు కామినేని శ్రీనివాస్, దూలం నాగేశ్వరరావు చూస్తే బీజేపీ ఎడ్జ్లో ఉంటుంది. తిరువురు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కొలికపూడి శ్రీనివాసరావు, నల్లగట్ల స్వామిదాస్కు చూస్తే వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అన్నారు. విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి, షేక్ ఆసిఫ్ మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. విజయవాడ ఈస్ట్ చూస్తే గద్దె రామ్మోహన్ రావు, దేవినేని అవినాష్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్కు టీడీపీ విన్ అన్నారు. మైలవరం చూస్తే వసంత కృష్ణప్రసాద్, సర్నాల తిరుపతిరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. నందిగామ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తంగిరాల సౌమ్య, మొండితోక జగన్మోహన్ రావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్, సామినేని ఉదయభాను ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. గన్నవరం విషయానికి వస్తే యార్లగడ్డ వెంకట్రావు, వల్లభరేని వంశీమోహన్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పేర్ని కృష్ణమూర్తికి గాను టీడీపీ విన్. గుడివాడ వెనిగండ్ల రాము, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఇద్దరికి గాను టీడీపీ ఎడ్జ్లో ఉంటుంది. పెడన కాగిత కృష్ణప్రసాద్, ఉప్పల రాముకు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్. అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్ బాబుకు గాను జేఎస్పీ ఎడ్జ్లో ఉంది. పెనమలూరు చూస్తే బోడే ప్రసాద్, జోగి రమేష్కు గాను టీడీపీ ఉంది. పామర్రు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వర్ల కుమార్ రాజా, కైలే అనిల్ కుమార్కు ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటుంది. తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి శ్రావణ్ కుమార్, మేకతోటి సుచరిత ఇక్కడ చూస్తే టీడీపీ ఎడ్జ్లో టీడీపీ కన్ఫర్మ్గా ఉంది. మంగళగిరి చూస్తే నారా లోకేష్, మురుగుడు లావణ్య మధ్య జరిగే పోటీల్లో అనూహ్యంగా అక్కడ నారా లోకేష్ వినయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే బూర్ల రామాంజనేయులు, బాలసాని కిరణ్ కుమార్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్. పొన్నూరు ధూళిపాల నరేంద్ర, అంబటి మురళీకృష్ణకు గాను టీడీపీ. తెనాలి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్ గాను జేఎస్పీ జనసేన పార్టీ. అదేవిధంగా గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, విడుదల రజనీకి గాను టీడీపీ ఎడ్జ్లో ఉంది. గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నసీర్, షేక్ నూరి ఫాతిమాకు గాను ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అన్నారు. అంటే టఫ్ ఫైట్ ఉంటుందన్నారు. ఇక పెదకూరపాడు విషయానికి వస్తే భాష్యం ప్రవీణ్, నంబూరు శంకర్రావు గాను టీడీపీ ఎడ్జ్లో ఉంది. చిలకలూరుపేట చూస్తే ప్రతిపాటి పుల్లారావు, కావటి మనోహర్ నాయుడు ఇక్కడ టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సీట్ యాక్చువల్గా ముందు రాజేష్ నాయుడుకి ఇచ్చారు వైసీపీ తరఫున. అయితే రాజేష్ నాయుడు విడుదల రజనీకి రాజేష్ నాయుడుకు అక్కడ డిస్ప్యూట్స్ రావడంతో అతను కామెంట్స్ చేసి బయటకు రావడం జరిగింది. ఏమని, నాకు 3 కోట్ల రూపాయలు విడుదల రజనీ ఇవ్వాలి, దానికి మధ్యవర్తిత్వం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా, అయితే డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇప్పించండి అని చెప్పి వెళ్తే ఇస్తదిలే పర్లేదులే ఏంలే అని చెప్పి ఆయన పంపించాడని చెప్పి అక్కడ ఆయన డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఆయన పార్టీలోంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసిన రాజేష్ నాయుడు ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే గుంటూరు మేయర్గా ఎవరైతే ఉన్నారో మనోహర్ నాయుడు తీసుకొని వచ్చి అక్కడ చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అయితే ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ అక్కడ లేనట్లు అర్థమవుతుంది. నర్సారావుపేట విషయానికి వస్తే అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి గాను క్లోజ్ కంటెస్ట్. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబుకు గాను టీడీపీ. వినుకొండ జీవి ఆంజనేయులు, బొల్లా బ్రహ్మనాయుడుకు గాను క్లోజ్ కంటెస్ట్. గురజాల ఎరపతినేని శ్రీనివాస్, కాసు మహేష్ రెడ్డికి గాను టీడీపీ ఎడ్జ్. మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గాను క్లోజ్ కంటెస్ట్. వేమూరు ఎస్సీ నక్క ఆనందబాబు, వరికూటి అశోక్ బాబుకు గాను టీడీపీ. ఇక బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ, కోన రఘుపతికి గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్. రేపల్లె అనగాని సత్యప్రసాద్, ఏవూరు గణేష్కు గాను టీడీపీ. పరచూరు ఏలూరి సాంబశివరావు, ఎడం బాలాజీకి గాను టీడీపీ. అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పి చిన్న హనిమిరెడ్డికి గాను టీడీపీ. చీరాల ఎంఎం కొండయ్య యాదవ్, కరణం వెంకటేష్కు గాను కాంగ్రెస్ ఎడ్జ్. సంతనూతల ఎందుకంటే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేశారు, ఎమ్మెల్యే అభ్యర్థి. గతంలో అతను ఇండిపెండెంట్గా గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. ఆమంచి కృష్ణమోహన్ ఏంటంటే అక్కడ ఇండిపెండెంట్గా వేసే పరిస్థితి. సంతనూతలపాడు బొమ్మాజీ విజయ్ కుమార్, మేరుగు నాగార్జునకు గాను క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఎర్రగొండపాలెం గుడూరి ఎరిక్సన్ బాబు, తాటిపర్తి చంద్రశేఖర్కు గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అన్నారు. దర్శి గొట్టిపాటి శ్రీలక్ష్మి, బి శివప్రసాద్ రెడ్డికి గాను టీడీపీ ఎడ్జ్. ఒంగోలు దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసులు రెడ్డికి గాను టీడీపీ అన్నారు. కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆదిమూలపు సురేష్ గాను టీడీపీ ఎడ్జ్ అన్నారు.
మార్కాపురం కందుల నారాయణ రెడ్డి అన్నా రాంబాబుకు గాను క్లోజ్ కంటెస్ట్ అన్నారు. గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి కుందూరు నాగార్జున రెడ్డికి గాను క్లోజ్ కంటెస్ట్ అన్నారు. కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దడ్డాల నారాయణ యాదవ్ గాను టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.